అధ్యక్ష, ఇది మాట్లాడలేని చెప్పుకోలేని గోవులో ఆవుల తరపున చెప్తున్న సమస్య అధ్యక్ష. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో డైరీ ఫామ్ రన్ అవుతుంది అధ్యక్ష. డైరీ ఫామ్లో 520 ఆవులు ఉన్నాయి అధ్యక్ష, సుమారుగా అధ్యక్ష. ఇవి పాలిచ్చేటి దూడలు ఇతరత్ర అధ్యక్ష. వర్తనావులు అంటారు అధ్యక్ష. వర్తనావులు అంటే అధ్యక్ష భక్తితో భగవంతుడికి చావులు అధ్యక్ష. అది పాలిచ్చినా ఈకిపోయినా దాన్ని సంరక్షించాలి అధ్యక్ష. దాన్ని గో సంరక్షణ చాలా అంటారు అధ్యక్ష. అయితే అధ్యక్ష 21 కోట్లు టీటీడీ భక్తుల డబ్బు దాన్ని కేటాయిస్తుంది అధ్యక్ష. ఈ 21 కోట్లు కేటాయిస్తూ కేవలం 200 మంది ఉద్యోగులు కూడా లేరు అధ్యక్ష. ఇది మిషనరీతో చేసే పని కాదు అధ్యక్ష, మనుషులు చేసే పని అధ్యక్ష. ఇక్కడ ఇంకొక యాడింగ్ ఓట్ చేశారు అధ్యక్ష. ఈ మధ్య 700 ఎకరాల పలంనాడు దగ్గర అదనంగా ఈ డైరీ ఫామ్కి కేటాయించారు అధ్యక్ష. దీని పర్యవేక్షణ లోపం వల్ల, సరైన అధికారులు లేకపోవడం వల్ల ఈ మధ్య 25 దూడలు ఒకే రోజు చనిపోయినాయి అధ్యక్ష. కనీసం దానికి పోస్ట్ మార్టం కూడా చేయకుండా పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఒక వ్యక్తికి గుర్రపు స్వారీకి దేవుడు గుర్రాన్ని ఇచ్చారంటే అది గుర్రపు స్వారీకి చనిపోయిందని ఒక ఆరోపణ ఉంది అధ్యక్ష. తిరుమలకి తీసుకెళ్ళిన ఏనుగు చనిపోయిందని ఉంది అధ్యక్ష. నోరు లేని ఆవులు ఏడుస్తున్నాయి అధ్యక్ష, పట్టించుకునే వారు లేరని అధ్యక్ష. నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష, వీటన్నిటిపైన విచారం చేయాలి అధ్యక్ష. ఇంకొక ప్రధాన సమస్య ఉంది అధ్యక్ష. భక్తులు వర్తనావులంటూ భగవంతుడికి మొక్కుబడిగా విరాళంగా ఆవులు ఇస్తారు అధ్యక్ష. ఈ ఆవులను కూడా ఇతరులకి యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా విరాళాలు టీటీడీ ఇచ్చేస్తుంది అధ్యక్ష. భక్తులు ఇచ్చిన ఆవులను సంరక్షించాల్సినటువంటి టీటీడీ ఎందుకు ఇతరులకు విరాళంగా ఇచ్చేస్తుందో మాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు అధ్యక్ష. గడ్డి దేవుడికి ఉచితంగా ఇస్తామని వస్తున్నారు అధ్యక్ష రైతులు. ఆ గడ్డి వద్దని 16 కోట్లు 14 కోట్లు పెట్టి గడ్డి కొంటున్నాం, మేత కొంటున్నాం అంటున్నారు అధ్యక్ష. దీనికి ప్రభుత్వం డిమాండ్ చేసేది ఒకటే అధ్యక్ష, నేను ఖాళీగా ఉన్నటువంటి డైరెక్టర్ పోస్ట్ ని ఫిలప్ చేయాలి అధ్యక్ష. గతంలో వేరువేరుగా అధ్యక్ష, డైరీ ఫామ్ సపరేట్ అధ్యక్ష, గో సంరక్షణ సపరేట్ అధ్యక్ష, గోవులు సంరక్షించేది అధ్యక్ష. 2 విభాగాలు టీటీడీ ఎందుకు కలిపేసిందో అర్థం కావడం అధ్యక్ష. కాబట్టి డైరీ ఫామ్ సపరేట్గా ఉంచి గో సంరక్షణ సపరేట్గా ఉంచి గోవులు సంరక్షించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, ఈ గడ్డి ఈ ఫీడ్లో జరిగిన అవకతవకలపైన, గుర్రము ఏనుగు దూడలు చనిపోయిన దానిపైన ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఒక సిన్సియర్ అధికారితో విచారణ చేయించి నోరు లేని ఆవులను గోవులను ఈ ప్రభుత్వం రక్షించాలి అధ్యక్ష. అది కూడా రక్షించకపోతే అధ్యక్ష మనుషుల్లా ఇంతకుముందు మా నారాయణ సంఘ చెప్పినట్టు మనుషుల్లా కాకుండా గోవులను పశువులను రక్షించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ప్రజలు అపవాదు ఎదుర్కోవాల్సి వస్తుంది అధ్యక్ష. మినిస్టర్ గారు